గుడ్ మార్నింగ్ అందరికీ. మన రాజీ హెల్త్ ఫుడ్లో ఇప్పుడు ఫిష్ కర్రీ, రొయ్యల వేపుడు చేద్దాము. ఇది ఈ లుక్స్ బాల్స్ అని ఆయిల్ వాటర్ తక్కువతోనే వండొచ్చు. వాటర్ తక్కువ యూజ్ అవుతుంది. ఇలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రెడీ చేద్దామా? చేపల ఫ్రై అండ్ రొయ్యల కర్రీ. ఇప్పుడు ఫిష్ కర్రీకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ ఫ్రై కాబట్టి కొద్దిగా టూ స్పూన్స్ లెక్కలు వేద్దాము. ఇక్కడ రొయ్యల ఫ్రై కాబట్టి ఒకటే వేద్దాము. ఇదే చాలా ఎక్కువ, దీంట్లోకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఓకేనా? కొద్దిగా షాజీరా, ఆనియన్, రెండు ఉల్లిగడ్డలు కోసానండి, రెండు దాంట్లోకి వేసుకున్నాను. రొయ్యల ఫ్రైకి, ఫిష్ కర్రీకి. ఓకే, ఉల్లిగడ్డ వేగిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాం. 2 కిలోలు ఉన్నాయి ఫిష్లు ఇవి. ఉప్పు కారం దీనిలో తక్కువ పడుతుందండి. ఈ లుక్స్ బాల్స్ అని మన కరోనాలో వచ్చాయి ఇవి. ఆ టైంలో తీసుకున్నాను మేము. కానీ హెల్త్ ఫుడ్ తినొచ్చు దీంట్లో. ఓకే, మళ్ళీ వేద్దాము. ఇది పులుసులాగా పెట్టుకుందాం. దీనిలో కూడా పులుసు వేద్దాం. కొద్దిగా పులుసు పెట్టుకుందాము. ఇంకా రొయ్యలండి, కారం ఉప్పు అన్నీ కలిపి పెట్టాను. అల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టాను. వితౌట్ వాటర్, వితౌట్ ఆయిల్ కానీ కొద్దిగా వేసాను కావచ్చు కాబట్టి. తక్కువ టైంలో కూడా ఉడుకుతుంది. ఒక ½ అన్ అవర్ ముందే మనకు ఈ 2 కర్రీస్ రెడీ అయిపోతుంది. ఓకేనండి? ఇప్పుడు టైం 1:15 అవుతుంది. ఇచ్చేస్తాను. 5 మినిట్స్ అయింది కదా. ఇది 100 మీదకి వస్తే మనకు రెడీ అయినట్లు కర్రీ. 100 పైనకి వస్తే రెడీ అయినట్లు కర్రీ అయిపోయింది. కర్రీ కొత్తిమీర, పుదీనా వేద్దాం. మనకి ఇక్కడ వరకు వచ్చింది చూడండి, 90 వరకు. తొందరగా గుడ్లు, క్యారెట్ ఏమున్నా కానీ తొందరగా ఉడికిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ 1 స్పూన్ పోసాను, చూసారు కదా, పావుతోనే. కర్రీ రెడీ. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి 5 నిమిషాలు ఉన్నప్పుడే బంద్ చేస్తున్నాను నేను. స్టవ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఫిష్, ఇది కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులో చింతపండు పులుసు పోతాం. కొద్దిగా చింతపండు మనం కొద్దిగా రసం తీసి మనం పోసేది. ఓకేనా?
చింతపండు పులుసు పోసాను, ఒక్కసారి కలుపుదాం. ఉడికిపోయింది. దీంట్లో కూడా తక్కువ ఆయిల్తోనే మనం వండుకోవచ్చు. మనకు షుగర్ బీపీ అనేది కూడా తక్కువ అయిపోతుంది, కారం ఉప్పు తక్కువ పడుతుంది. ఇలా స్వీట్ ఐటమ్స్ కూడా చక్కెరతోనే తక్కువ వేసుకొని తీసుకోవచ్చు. ఇంకా కొద్దిగా బాయిల్ కానీ బంద్ చేస్తాం. ఓకే, టైం వచ్చేసి 1:30 వరకు అయిపోయినట్లు మన కర్రీ. ఓకేనా, టేస్ట్ చూద్దామా. రొయ్యల ఫ్రై నేను చూస్తాను, చెప్తాను. సూపర్. వా, యమ్మీ యమ్మీ. అంతే తొందరగా అయిపోయింది, చూసానా. చాలా బాగుందండి. నేను తినేస్తున్నాను ఈ 3 కూడా. అది ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది. కొద్దిగా బాయిల్ అయిందని పనిచేసేద్దాం. ఓకే, థ్యాంక్స్ అండి. చేపల పులుసు, రొయ్యల ఫ్రై లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.